ప్రజాభ్యో యోగక్షేమ. ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి గురుగోచార ఫలం ఎలా ఉండబోతుందో చూస్తున్నాం. జన్మంలో గురువు ఉండడం చాలా సమయాల్లో అది మంచిది కూడా కాదు, అది మిశ్రమ ఫలితాలు తీసుకొస్తుంది అనమాట. స్థానచలనాలు కొద్దిగా లాస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. గురువు చాలా వరకు కూడా అది శుభమే అంటాం లేదని కాదు, అది కొన్నిసార్లు కూడా గురువు ఆ నెగిటివ్ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో. గురువు యొక్క ఆరాధనలు ఎక్కువ చేయడం చాలా మంచిది మీకు. అదేవిధంగా గురువు మీకు జూన్ తర్వాత ద్వితీయంలోకి వెళ్ళడం వల్ల అమాంతంగా కుటుంబంలో వృద్ధి జరగడం, ఎక్స్పాన్షన్ అవ్వడం, లేదంటే ఇంట్లో శుభకార్యాలు జరగడం, కొత్త మనిషి మన ఇంటికి రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ మిథున రాశి వారికి జరుగుతుందన్నమాట. ఏదైనా ధన సహాయం, ధనం ఇంటికి చేరుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుందన్నమాట. మిథున రాశి వారికి 2లో గురువు ఉండడం చాలా బ్రహ్మాండమని తెలియజేస్తున్నాం అనమాట. ముఖంలో కాంతి వెళ్ళిపోయింటే కూడా మళ్ళీ ఆ కాంతి, ఆ యొక్క సౌందర్యం రావడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా వరకు ఈ వీడియోలు చేయడం చాలా సైంటిఫిక్గా చేయడం జరుగుతోంది కాబట్టి మీరంతా కూడా కాస్త దీనికి లైక్ చేయగలిగితే మనకు వచ్చే నష్టం ఏం లేదు, ఒక అంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది గురువు అయితే చాలా బ్రహ్మాండమైన మీకు అనుకూలమైతే ఇవ్వబోతున్నాడని తెలియజేస్తూ మిథున రాశి వారికి అన్నీ కూడా లక్షణంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా రాహు నుంచి కాస్త సమస్యలు ఉండడానికి అవుతుంది. సెకండ్ హాఫ్లో కేతువు నుండి కూడా కాస్త సమస్య అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న ధనం ఏదైనా కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇట్లాంటి అంటే గోల్డ్ అట్లాంటివి బయట వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు, సన్మంగళాని.